పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో రైట్ నౌ ఐఎమ్ విత్ పార్థివన్ సార్. పార్థివన్ సార్ అంటే మీ అందరికి ఎలా చెప్పాలి, ఆయిలెత్తు ఓర్వన్ అంటే యుగానికి ఒక్కళ్ళు మీకు చోళరాజు ఉన్నాడు కదా, సో ఆ చోళరాజు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు అనమాట. నమస్తే సార్. నమస్తే సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికి నా హృదయపూర్వ నమస్కారం. సో ఫస్ట్ తెలుగు ఇంటర్వ్యూ మీది, ఎందుకంటే తమిళ యాక్టర్, తమిళ డైరెక్టర్, తమిళ ప్రొడ్యూసర్ అయినప్పటికి కూడా సౌత్ లాంగ్వేజెస్ లో ఆ రాధాకృష్ణన్ పార్థివన్, పార్థివన్ తెలియని సినిమా లవర్ లేరు. ఫస్ట్ దేవుడికి థ్యాంక్స్ చెప్తారా, అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్తారా, మీ గురువులకు థ్యాంక్స్ చెప్తారా? దీనికి ఫస్ట్ సినిమాకే థ్యాంక్స్ చెప్తాను. అంతేనా? సినిమా లేకుండా నాకేం వేరేం లేదు. ఓకే, ఐ న్యూ నథింగ్ బట్ సినిమా. అదే మార్నింగ్ పొద్దునే 4 o'clock నాతో డే స్టార్ట్ అవుతుంది, నైట్ 12 o'clock వరకు నథింగ్ బట్ సినిమానే. మార్నింగ్ 4 కి వెళ్ళేస్తారా? యా, డైలీ బ్రహ్మ ముహూర్తాన లేస్తారు. ఎన్టీ రామారావు గారు కూడా అలాగే కరెక్టా 4 o'clock లేస్తారు వాళ్ళు, కరెక్టా? అదే మరి నేను బ్రహ్మ ముహూర్తాలు లేస్తాను. అప్పటి నుంచి సినిమా, అంతే. సినిమా, పోయం, నథింగ్ బట్ సినిమా. అదే తమిళ సినిమా, తెలుగు సినిమా. మీరు చెప్పినట్టే యుగానికి ఒకడు, లేటెస్ట్ హ్యాపీనెస్ మళ్ళీ ఇప్పుడు రీ రిలీజ్ చేస్తారు. PS1 కూడా PS1 వేరే, యుగానికి ఒకటి దా నాతో స్పెషల్. చోళా కింగ్ క్యారెక్టర్ ఉంది కదా, దాన్ని చూసి నాకు 3 తెలుగు ఫిల్మ్ వచ్చింది. ఆ క్యారెక్టర్ ని చూసి ఇంప్రెస్ అయ్యి ఓకే ఇప్పుడు చేస్తాను. దిల్ రాజు గారు ఫిల్మ్ ఒకటి, కొత్త ఫిల్మ్ ఒకటి చేస్తాను. అప్పుడు చేసింది ఇప్పుడు గుర్తు పెట్టుకున్నారు. ఇప్పుడు చూడండి, అప్పుడు చూడలేదు ఎవరు, ఇప్పుడే చూస్తారు. కానీ ఏ క్యారెక్టర్ చేసినా కానీ పరకాయ ప్రవేశం చేసేస్తారు, ఇన్వాల్వ్ అయిపోతారు. ఆ క్యారెక్టర్ ఈయన కోసమే డిజైన్ చేసాం అనేలాగే ఉంటాయి మీ క్యారెక్టర్స్ అన్ని కూడా. నేను అక్సెప్ట్ చేసినప్పుడే అదా చేస్తాను. ఇట్ షుడ్ బి వెరీ సూటబుల్ ఫర్ మీ. ఐఎమ్ నాట్ లైక్ అజిత్ లాగను, అరవింద్ స్వామి లాగను, అలాంటి ఒక యాక్టర్ లేదు. సో ఇట్ షుడ్ బి అది సూటబుల్ గా ఉండాలి. ఓకే, ఇప్పుడు విజయ్ సేతుపతి ఒక ఈ మహారాజాలో ఆయనతో క్యారెక్టర్, విజయ్ సేతుపతి అన్ని మెర్జ్ అయింది. అవును, అలాంటి నాతో ఫస్ట్ ఫిల్మ్ ఎముడే నా మొగుడు, ఓకే, రౌడీ గారి పెళ్ళం, ఇదంతా నాతో ఫస్ట్ ఫిల్మ్ తో రీమేక్. ఓకే, ఆ క్యారెక్టర్ నాకు నిండా సూటబుల్ గా ఆయన వెళ్ళదా నేను స్టార్ అవుతుంది. ఓకే. సో ఆ సూటబిలిటీ ఆఫ్ ద క్యారెక్టర్ నాకు యుగానికి ఒకటిలో అదే నేను చేసిన బెస్ట్ ఫిల్మ్. ఓకే. సో యాక్చువల్ గా చెప్పాలంటే ఈ మధ్య డైరెక్టర్స్ అందరూ కూడా టర్న్ అవుతున్నారు అనమాట యాజ్ యాక్టర్ గా. అది మీ తమిళతోనే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అసలుకి మీరు గాని, సముద్రకని సార్ గాని, సూర్య గారు గాని, మా తెలుగు వాళ్ళకి ఇప్పుడు స్పెషల్ విలన్ రోల్స్ అంటే మీరే గుర్తొస్తారు. సో వాళ్ళిద్దరు బాగా దగ్గర అయిపోయారు. ఇప్పుడు మీరు కూడా దగ్గర అవుతున్నారు ఇంకా. సో నెక్స్ట్ ఇయర్ నుంచి నిండా పిక్చర్ చేస్తాను, తెలుగులో చేస్తారు. ఓకే సార్, రీసెంట్ గా నేను భాగ్యరాజ్ గారి ఇంటర్వ్యూ చేశాను. ఒక ఎన్సైక్లోపీడియా అని చెప్పుకోవచ్చు ఆయన. బట్ ఆయన దగ్గర మీరు పనిచేశారు కాబట్టి ఆల్మోస్ట్ మీరు కూడా ఒక ఎన్సైక్లోపీడియా. ఎందుకంటే 1984లో యాజ్ ఎ అసిస్టెంట్ డైరెక్టర్ గా మీ కెరీర్ ని స్టార్ట్ చేసి దాదాపు 16 to 17 ఫిలిమ్స్ డైరెక్టర్, 14 ఫిలిమ్స్ యాజ్ ఎ ప్రొడ్యూసర్, మోర్ దెన్ 100 పిక్చర్స్ యాజ్ ఎ యాక్టర్ అండ్ పోయిట్, లిరిసిస్ట్, సింగరు. ఎలా పాసిబుల్ అవుతుంది సార్? అసలు ఏం చెప్తారు మీ కెరీర్ గురించి? అదే చెప్పాను కదా, సినిమా ఇది అన్ని సినిమాలో ఉండదనే ఉంది. ఏది చేస్తేనే, లిరిక్స్ రాస్తేనే అది సినిమాదా, డైరెక్ట్ చేస్తాను, ప్రొడ్యూస్ చేస్తాను అని, ఇది తప్ప నాకు వేరేం తెలియదు కదా. అది స్టేజ్ బై స్టేజ్ నేను ఇంప్రూవ్ చేస్తాను. లైక్ ఫస్ట్ నన్ను నేనే హీరోగా ఇంట్రొడ్యూస్ చేసిన ఫస్ట్ డైరెక్టర్ నేనే. ఐ థింక్ ద హోల్ యూనివర్స్ లో నన్ను నేనే హీరోగా ఇంట్రొడ్యూస్ చేసిన ఫస్ట్ డైరెక్టర్ నేదా. ఓకే. అప్పుడు నాతో స్క్రిప్ట్ వచ్చి కొంచెం డిఫరెంట్ గా ఉన్నది వల్ల ఏ హీరోస్ అక్సెప్ట్ చేయలేదు నాతో ఫస్ట్ ఫిల్మ్. ఇట్ వాస్ ఎ వెరీ నెగటివ్ రోల్. సెకండ్ హాఫ్ లో టర్న్ అవి అట్నే వెరీ పాజిటివ్ రోల్ అవుతుంది. అప్పుడు ఏ హీరోకి అక్సెప్ట్ చేయలేదని. ఈవెన్ కథ చెప్తే ఎవరో దగ్గరికి వెళ్ళారు, అందరు ఇండస్ట్రీలో ఉండే ఇంక్లూడింగ్ కమల్ సార్ అందరితో చెప్పాను. ఆల్మోస్ట్ అందరు ప్రొడ్యూసర్ చెప్పాను. ఎవరు ఫస్ట్ ఒక 3 సీన్స్ మాత్రమే వింటారు. నో ఇది ఇంత సినిమా, వాళ్ళందరికీ ఒక ఫార్ములా ఉంటుంది. సినిమా అంటే ఈ ఫార్ములా లోపల ఫిక్స్ అవుతూనే అది హిట్. అలాంటి ఒక ఫ్రేమ్ ఆఫ్ మైండ్. దాంట్లో నాతో స్క్రిప్ట్ ఫిట్ అవ్వలేదు. సో అందరూ నన్ను తిప్పి పంపిస్తారు. అప్పుడు నేను వచ్చి యాజ్ ఎ డైరెక్టర్ కదా నన్ను థింక్ చేసి, ఎవరు లేనప్పుడు అప్పుడు నాకు నేనే హీరో కావదనేసి డిసైడ్ చేసి, దానికి ఒక ప్రొడ్యూసర్ మిస్టర్ సుందరం అనేసి ఒక ప్రొడ్యూసర్, హీ టుక్ ద రిస్క్. లైక్ 38 lakhs ఆ టైంలో. పుదియ పాది. ఓకే. ఇట్ వాస్ రిలీజ్ ఇన్ 1989. ఓకే. 88 లో స్టార్ట్ చేసాము. 38 lakhs ఫస్ట్ కాపీ. అవును, ఒక పైసా కూడా తిప్పిరాదు. అంత పెద్ద రిస్క్ తో నన్ను హీరోగా ఇంట్రొడ్యూస్ చేశారు ఆయన. ఓకే. వాడుదా నాకు దేవుడు.
సూపర్ డూపర్ హిట్ కదా, అవును సూపర్ డూపర్ అవార్డు కూడా వచ్చింది బెస్ట్ National. ఫీచర్ ఫిలిం. 2 నేషనల్ అవార్డు వస్తుంది అవును. దానికి. ఇంతవరకు ఒక నెక్స్ట్ కూడా ఏదో చేశారు, ఆ డేస్ అనేది వస్తుంది ఒకటి, నాదియా నా పిక్చర్ హౌస్ఫుల్. హౌస్ఫుల్ ఆ, హౌస్ఫుల్ Houseful. సెకండ్ నేషనల్ అవార్డు. ఒత్త సెరుపుని పిక్చర్ చేశాను, దానికి 3rd నేషనల్ అవార్డు దొరికింది. ఓకే. ఆ ఒత్త సెరుపుని నేను హిందీలో అభిషేక్ బచ్చన్ పెట్టి చేసి ఉంటాను, ఇంకా రిలీజ్ అవ్వలేదు అది. అమితాబ్ బచ్చన్ ఇస్ ద ప్రొడ్యూసర్. ద సేమ్ ఫిల్మ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ హాలీవుడ్ నెక్స్ట్ ఇయర్ విత్ డెన్షల్ వాషింగ్టన్. ఐ హావ్ సైన్ ద ఫిల్మ్. ఓకే. సో దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ థింగ్ ఐఎమ్ ఓకే. బట్ పుదయపాదికి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తమిళ్, చాలా మందికి స్టోరీస్ చెప్పారు కదా, ఆ హీరోస్ ఎప్పుడైనా కలిసినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి సార్? లేదు, కమల్ సార్ స్టేజ్ లే చెప్పారు. ఆ. లైక్ అప్పుడు నాకు డేట్స్ లేదు, అదేదో డిలే అయింది, ఆయనే యాక్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫంక్షన్ నేను రాలేదని చెప్తే నేను రాకపోతే పర్లేదని చేస్తారు, దానికోసం వస్తుంది నేను. అలాగా అందరూ హ్యాపీగానే ఫీల్ చేశారు. బికాస్ ఆ క్యారెక్టర్ అందరిని చేయడం మాలదు. యాజ్ ఎ న్యూ ఫేస్ నాకు వచ్చి వేరే దోవలేదు, నా సినిమాని ఉడిచిపోను మాలదు. డెఫినెట్ గా ఏదైనా చేయాలి. అప్పుడు అంత పెద్ద రిస్క్ నేను ఎత్తుతున్నాయి ఆ పిక్చర్ లో. ఓకే. సో ఆ పిక్చర్ లోనే కదా సీత గారు కూడా. అది ఆ పిక్చర్ కి వాళ్ళే పెద్ద ప్లస్ పాయింట్. బికాస్ నా ముందు ఎవరికి తెలియదు, సీత గారు ఫోటోని వేస్తేనే అప్పుడు బిజినెస్. ఓకే. ఆ క్యారెక్టర్ వాళ్ళు అంటే సూటబుల్ గా ఉన్నారు. లైక్ 100% ఆ ఫిల్మ్ హిట్ అయిందంటే నాలో 90% రీజన్ వచ్చి సీత అక్సెప్ట్ చేసిందా. ఓకే. బికాస్ అప్పుడు వాళ్ళకి అలాంటి ఒక ఫేమ్ ఉంది. ఆమె ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఇంతమంది రిజెక్ట్ చేసిన, అంటే టైం లేకో లేకపోతే వద్దాను, నేను వాళ్ళ నాయన గారే స్క్రిప్ట్ వినేసి వాళ్ళ నాయన గారే అడ్వాన్స్ చేశారు. దానికి తర్వాత సీత గారు వచ్చి వాళ్ళ కథని విన్నారు. డెఫినెట్ గా కథ వచ్చి హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఓకే. హీరోగా చేయని ఎవరినో ఉమ్మకలేదు తప్పను, హీరోయిన్ పెనదా ఉంది ఆ కథ. ఓకే. హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఓకే. సో షీ అక్సెప్టెడ్. దట్ వాస్ ద ప్లస్ పాయింట్. నన్ను వేసి ఎవరు పిక్చర్ తీసినారంటే థియేటర్ కి రాని ఎవరైనా ఆర్టిస్ట్ కావాలి కదా, అప్పుడు పోస్టర్లు ఎవరు వేసేది. అవును. సో అదిదా ఇప్పుడు చెప్తే 100% క్రెడిట్ గోస్ టు సీత గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.